ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్కి చాలామంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలని రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే మామూలుగానే ఉంది, అంత గుడ్ అయితే ఏం లేదు. ఉచిత పథకాలన్నీ తీసేసి ఈ ఫ్రీ బస్సు ఇవన్నీ తీసేసి రైతులకు ఏమైనా ఉపయోగపడేటి చేస్తే బాగుంటుంది. ఇంత ముందుకు కెనాల్ నుండి వాటర్ వచ్చి పంట పండుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ కెనాల్ వాటర్ రాక చాలా ఇబ్బంది అయ్యి వేసిన పంట మొత్తం కూడా నష్టం జరుగుతుంది. సమయానికి రైతు బంధు, రైతు బీమా ఇవి కూడా వేయక చాలా ఇబ్బందులకు గురి కావాల్సి, కాబట్టి అవి తొందరగా వేసేటట్టు చేస్తే మంచిగా ఉంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అతను చేసినవి అయితే కొన్ని మంచిగానే చేసిండు. కొన్ని పనులు అంటే పేదవాళ్లకు కొంచెం న్యాయం జరిగింది, ధనికులకు అనేది వాళ్ళకి జరగలేదు, కానీ పేదవాళ్ళకైతే న్యాయం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాతనే వాటర్ రావడం వల్ల వాటర్ సోర్సెస్ పెరిగి పంటలు పండించుకోవడం వల్ల కొంచెం రైతు అనేవాడు కొంచెం అభివృద్ధిలో చెందడానికి సాహసం అయింది. అదేవిధంగా రైతు బంధు అయిన వచ్చినప్పుడు అవి కూడా కొంత చేదోడు వాదోడుగా అయ్యి పెట్టుబడి సహాయం పర్లేదు. కానీ ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి పెట్టుబడి సహాయం అందాక రైతులు చాలా ఇబ్బందులు పడుతుంది. మీ పేరు సార్? షేక్ మొహమ్మద్ జాన్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాడు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మంచిగా ఉంది. రైతు బంద్ చేసిండు, మహిళలకు ఫ్రీ బస్సు, ఇండ్లు కట్టేసి ఇండ్లు అన్ని వస్తాయండి సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా మంచిగా ఉందండి, ఆయన కూడా మంచిగా చేస్తారు సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రవి. ఏం చేస్తుంటారు సార్? నిన్న చిన్న వ్యాపారం చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు కానీ స్లోగా నడుస్తుంది, చేసేటట్లేదు ఏం లేదు కానీ ఇట్లా రైట్ నడుస్తుంది. పాలన నిమ్మలా నడుస్తుంది, ఏం లేదు పరిపాలన చేస్తున్నా కొద్దిగా స్లోగా నడుస్తుంది అనిపిస్తుంది అందరికి. అంటే ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ 6 గ్యారెంటీలు కానీ ఎలా అందుతున్నాయి? స్లోగా అందుతున్నాయి. ఇక రైతు బంధు మొన్న పడ్డాయి, ఎకరా 2 ఎకరాలు కూడా పడ్డాయి, ఎకరా పడ్డాయి, 2 ఎకరాలు పడ్డది. అంతకుముందు కూడా క్రాప్లు కూడా మాఫీ మాకు. ఇక కొంతమంది 2 లక్షలు మాఫీ అయినా కాళ్ళు అంటారు కొంతమంది. పరిపాలన అయితే స్లోగా నడుస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అంటే అప్పుడు తెలంగాణ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి నడిచింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కొద్దిగా మొత్తం ఏమనంటే లాస్ అంటున్నారు. మరి ఏం చేసినా అందులో లాస్ ఉంది. అది పరిపాలన ఏంటంటే సరిగా వాళ్ళు చర్చలు జరుగుతున్నాడు. మరి నమస్తే సార్. మీ పేరు సార్? వెంకటరమణ. ఏం చేస్తుంటారు? కిరాణా షాప్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లే మంచిగానే ఉంది, కాకపోతే ఇచ్చిన హామీలు ఇంకా ఇంప్లిమెంట్ కావాలి, కొంచెం సెట్ కావాలి, టైం పడుతుంది. ఈ సంక్షేమ పథకాలు కానీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ జనాలకి ఏ విధంగా అందుతున్నాయంటారు? మంచిగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడున్న ఆర్థిక పరిస్థితిని బట్టి అప్పుడు నడుస్తుంది. నమస్తే అమ్మ. మీ పేరమ్మా? నా పేరు జయమ్మ. ఏం చేస్తారమ్మా? ఆకుకూరలు అమ్ముతాము మార్కెట్లో. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి మంచిగా అన్ని మంచిగానే చేసిండు, కానీ ఒకటి మాత్రం చెప్పలే, ఆయన చేస్తున్న పని చేయలే. ఒకటి ఆడోళ్ళకు మంచిగానే ఫ్రీ బస్సు పెట్టిండు, అన్ని మంచిగానే చేసిండు, కానీ ఒకటి ఆయన ఇస్తా ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నాడు, అది ఇయ్యలేదు. అదొకటి పెట్టాలి. చేతనైన వాళ్ళు ఉండ్రు, చేతగాని వాళ్ళు ఉండ్రు, ముసలోళ్ళకు మునిగోళ్ళని చూడాలి, అవి పెట్టాలి. ఇంకా రేవంత్ రెడ్డి ఒక బస్సు మార్చి అవి మనిషికి పేదోళ్ళకు 2500 వేస్తే అది మంచిగా అన్నీ మంచిగానే చేసిండు ఆయన గెలిచి కూడా. అదొక్కటి చేస్తే బాగుంటుంది. అది జాబ్ ఉన్నోళ్ళ వారికే బస్సుకు ఫ్రీ వాళ్ళకు బాగా అయింది. మాకు మా సొంటోళ్ళకు మేము నెలకు ఒక్కసారి బస్సుకు పోతాం, కానీ మాకు ఏం పెట్టిండు ఆయన? ఆ బస్సు తీసేసి అయినా ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నట్టుగా అదొకటి వేస్తే మంచిది ఆయన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ మంచిగానే చేసిండు. ఆయన ప్రతిని బోరు లేని వాళ్ళ వరకు మంచిగా నీళ్ళు అందించిండు, ప్రతి ఒక్కటి మంచిగా కట్టించిండు, ఎక్కడెక్కడ మంచిగానే చేసిండు ఆయన కూడా. అంతే. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్.